ఓం గురుభ్యో నమః. గం గణపతే నమః. కాశీ మజిలీ కథలు 75వ భాగము. గణాపత్య మతం. ఆ సమయంలో పట్టణవాసులైన బ్రాహ్మణుల ఆ వింత చూసి ఆక్షేపిస్తూ, అయ్యా, ఇంతవరకు మీ సుత్తి వాక్యాలు విన్నాం. ఆ వాంగ్మనస గోచరమైన అద్వితీయమైన బ్రహ్మాన్ని అజ్ఞాని ఎలా తెలుసుకోగలడు? మీ మతం మేలైనది కాదు. శుభాలు కావాలంటే మా మతంలో చేరండి. మాది గణాపత్య మతం. ఇది 6 విధాలు. దేవతలందరూ దీనినే పొగుడుతారు. గణపతియే జగత్కారణుడు. ఆయన మాయ చేతనే బ్రహ్మాదులు సృష్టించబడ్డారు. అందుకే అతనికి ప్రారంభ పూజ్యత కలిగింది అని ఉపన్యసించేసరికి శంకరాచార్యులు, మూర్ఖులారా వినండి, గణపతి రుద్రసుతుడు, మీ మాటలు అంగీకరించబడవు అన్నాడు. స్వామి, చిహ్నం లేనివాడు గణపతి సన్నిధికి పోవుటకు యోగ్యుడు కాదు. మీకలాంటి చిహ్నమేమీ లేదు కనుక దేవ సన్నిధిలో ఉండకూడదు అన్నారు. పాషాండులారా, బ్రాహ్మణ కులంలో పుట్టినవాడు శిఖ యజ్ఞోపవీతం దాల్చి వేదోక్తాలైన కర్మలు చేస్తుండాలి. వేద పురాణాల్లో నిందించబడిన చిహ్నాలు దాల్చిన మీరెలా బ్రాహ్మణులవుతారు? చిహ్నం ధరించడం వల్ల ఏమి ప్రయోజనం లేదు. వేదోక్తమైన పరమాత్మని తెలుసుకోండి, ముక్తులవుతారు. పంచపూజా పరాయణులైతే మీ అభిష్టం తీరగలదు. దానిలో గణపతి ఉన్నాడు అంటూ వాళ్ళని శిష్యులుగా చేసుకున్నాడు. హరిద్రా గణపతి మతవాది వచ్చి, హరిద్రా గణపతియే జగత్కారకుడు, బ్రహ్మాదులాయన అంశలోనే జన్మించారు. మీరు ఆ మహాత్ముని సేవిస్తే కృతార్థులు అవుతారు. తుండపు గుర్తులను లోహముతో భుజాల మీద వేయించుకుంటే ముక్తి రాకుండా ఉంటుందా అన్నాడు. తుండాకారమైన లోహంతో కాల్చుకుంటే మీకు తప్పకుండా మోక్షం వస్తుంది. అందరూ గణపతిని ఉపాసించవలసిందే. అందుకేమీ ఆక్షేపణ లేదు. కానీ చిహ్నధారణ కడు దూష్యం, అందువల్ల బ్రాహ్మణ్య హాని అవుతుంది అని నచ్చచెప్పి వారిని స్వమత ప్రవర్తకులని చేశాడు. అప్పుడు ఉచ్ఛిష్ట గణపతి ఉపాసకుడు జగద్గురునికి ఎదురుగా వచ్చి, మా మతానికి మహాగణపతి, హరిద్రా గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, నవనీత గణపతి, సువర్ణ గణపతి, సంతాన గణపతి అని 6 విధాలైన అధిదేవతలు ప్రఖ్యాతులై ఉన్నారు. మొదటి 2 మాయతో మీరు శిష్యులని చేసుకున్నారు. నేను ఉచ్ఛిష్ట గణపతి ఉపాసకుణ్ణి. నా మతం నిరాకరించడం నీకే కాదు, నిన్ను సృష్టించిన బ్రహ్మకైనా తరం కాదు, విను అన్నాడు. చతుర్భుజాలు, త్రినయనాలు, పాశం, అంకుశం, గద, తుండం మొదలైన వాటితో ఉండే గణపతిని మేము ఆరాధిస్తాం. పాలభాగంలో కుంకుమ దాల్చడం మా మతాచారం. ఇష్టం వచ్చిన కర్మలు చేసినా మాకు దోషం లేదు. మా మతంలో స్త్రీ పురుష జాతులు 2 తప్ప ఇతర జాతి భేదములు లేవు. స్త్రీ పురుష సంయోగం వలన దోషం రాదు. ప్రతి వనిత ఇష్టమైన వాడితో భోగించవచ్చు. దీనికి వీడే పతి అని దేవుడు నిర్ణయించాడా? స్త్రీ పురుష సంయోగం వలన కలిగే ఆనందమే ముక్తి అని మా మత సిద్ధాంతం. ఆ ఆనంద స్వరూపుడే గణపతి. బ్రహ్మాదులు అలా పుట్టిన వారే. పాపం పుణ్యం ఒకటే. ఇంత సుఖమైన మతం మరొకటి లేదు. సుఖపడాలంటే మా మతం తీసుకోవాలి. ఇదే ముక్తిప్రదం అన్నాడు. మూర్ఖ, నీ మతం ముక్తిప్రదమని నువ్వే చెప్పుకోవాలి. కళ్ళు తాగకూడదు, పరదాల కూడకూడదు అని శృతులు చెబుతుంటే వీటి వల్ల ముక్తి కలుగుతుందని చెబుతున్నావు. ఏమి నీ పాండిత్యం? ఆ కర్మణ అను శృతిని తత్వవేది అయిన యతికి చెప్పబడింది, కానీ నీ బోటులకు కాదు. పాపాత్ములు వారి మతస్థులందరినీ శిష్యులు చేసుకున్నాడు. అలాగే తక్కిన 3 మతాల వారు కూడా ఆచార్యుడితో ఎక్కువగా వాదించిన వారి యుక్తి ప్రహరణలచే కొట్టబడి శిష్యులై సేవించారు. శంకరాచార్యులు క్రమంగా శాక్త, శైవ, వైష్ణవ, సౌర, గాణాపత్య మతాలను ఖండించి
వారందరూ శిష్యులై సేవిస్తూ తోడురాగా కాంచీపురానికి చేరుకున్నారు. అక్కడ 1 మాసం నివసించి శంకర ప్రతిష్టాపూర్వకంగా శివకాంచి అను పట్టణం కట్టించి ఆ సేవకు బ్రాహ్మణులను రప్పించి శుద్ధ అద్వైత బోధ చేసి అక్కడ ఉంచాడు. ఒకనాడు తామ్రపర్ణి తీరం నుంచి కొందరు బ్రాహ్మణులు అరుదించి గురువరుని పాదాలకు నమస్కరించి, స్వామి, ఈ లోకంలో దేహాదులకు భేదం ప్రత్యక్షంగా కనబడుతుంది. ఆయా దేవతలను ఉపాసించడం వల్ల పరలోకంలో సైతం ఆ భేదమే నిజమైనట్లు తోస్తుంది. ఆ భేదవాదనకు నిదర్శనమేమిటని అడిగారు. అందుకు శంకరులు, పరమార్థ తత్వం తెలియక పోవడంతో మీరలా భావించారు, వినండి అని శ్లోకం చదివి, అను ప్రమాణం వలన జగత్కర్త అయిన పరమాత్మే జీవరూపంలో ప్రపంచంలో ప్రవేశించాడని తెలుస్తుంది కదా. దేవతలందరూ 3 3000 అని అనేకత్వం భావించి అంతర్భాగ క్రమంలో ఒకడే దేవుడని నిశ్చయింపబడింది. మొదట బ్రహ్మకే అనేకత్వం చూపబడింది. మీరు కూడా జీవాత్మ పరమాత్మ భేదాన్ని, దేవతా భేదాన్ని వదిలి శుద్ధ దైవత్వ బ్రహ్మోపాసన చేయండి, ముక్తులవుతారు అని యుక్తంగా ఉపదేశించగా వారందరూ అద్వైత జ్ఞానం పొందారు. ఆ విధంగా శంకరులు నానా దేశాల నుండి వచ్చిన బ్రాహ్మణులకు అద్వైత జ్ఞాన బోధన చేసి కృతార్థులను కావించి అక్కడి నుంచి వెంకటాచలానికి వెళ్ళి వెంకటేశ్వరుని ఆరాధించి తరువాత విదర్భ రాజధానికి వెళ్ళి ఆ పట్టణంలో కొన్నాళ్ళు ఉన్నారు. క్రకచుడి కథ. ఒక చేతిలో మానవ కపాలం, ఇంకో చేత్తో పెద్ద త్రిశూలం పట్టుకొని చితాభస్మం ఒళ్ళంతా పూసుకొని పెద్ద జడతో ఉంటాడు కాపాలిక ప్రభువైన క్రకచుడు. కర్ణాటక దేశంలో సభలో తన ఆప్తులైన కాపాలికులతో ఇలా సంభాషించసాగాడు. క్రకచుడు, మిత్రమా, విద్యుజిహ్వ శంకరుడనే ధాంబిక సన్యాసి కొత్త మతం ఒకటి కల్పించి అన్ని మతాలను పరిహసిస్తూ శివజంజూటంతో రామేశ్వరం మొదలైన క్షేత్రాలు తిరుగుతున్నాడని విన్నాం కదా అన్నాడు. విద్యుజిహ్నుడు, వినడమే కాదు, వాని మీద దండెత్తడానికి మన మిత్రులైన క్షపణ, జైన, బౌద్ధ ఆది మతస్థులకు వార్త పంపి వాళ్ళందరినీ రప్పించాం కూడా. వాళ్ళంతా అతనితో ఎప్పుడెప్పుడు యుద్ధమా అని ఉరుతలు ఊగుతున్నారు అన్నాడు. క్రకచుడు, ఆ మాయావి వృత్తాంతం తెలుసుకొని రమ్మని పంపామే. కౌక్షేయకుడు తిరిగొచ్చాడా అని అన్నాడు. కౌక్షేయకుడు, వచ్చాను స్వామి. దేవర కాక ఆ సన్యాసిని పరాభవించగలవాడు ఈ భూమి మీద మరొకడు లేడు. వాడి ప్రభుత్వం నిరాటంకంగా సాగుతుంది. నేను వాడిని కాంచీపురంలో కలుసుకున్నాను. ఆ సన్యాసి బ్రాహ్మణ సభలో ఉపన్యసిస్తుంటే అతని తేజస్సు దుర్నిక్షమై ఉంది. అతనక్కడ హరిహరులకు అద్భుతమైన ఆలయ ప్రాకార మంటపాలు కట్టించి ఎందరో బ్రాహ్మణులను అక్కడ ఉంచాడు. తరువాత వెంకటాచలానికి వచ్చి 3 రోజులుండి తరువాత విదర్భ రాజధాని చేరారు అన్నాడు. క్రకచుడు, మేకపిల్ల పులి ఉన్న పొద దగ్గరికే వస్తుందన్నమాట తర్వాత అన్నాడు. కౌక్షేయుడు, ఆ యతిశేఖరుడు సపరివారంగా రాజుచేత అర్చింతుడై ఆ దేశ ప్రజలకు సంతోషం కలగజేస్తూ అక్కడ 10 రోజులున్నాడు. అప్పుడు దేవర గొప్పతనం శంకరుడి చెవినపడి మన దేశానికి రావాలని ప్రయాణమవుతుంటే అతన్ని వలదంటూ విదర్భరాజు భైరవ తంత్రవాదులు, పాపాత్ములు, క్రూరులు, దుర్మార్గులు చేసేవారు, భయంకర ఆకారాలు, వేదాలను దూషించేవారు, వారు ఇతరులు కీర్తిని సహించలేరు. మీరక్కడికి వెళ్ళకండి అన్నాడు. క్రకచుడు, ఏమి విదర్భరాజు మనలని క్రూరులుగాను తేజోరహితులుగాను వర్ణించి వాడిని ఉత్తముడిగా పొగిడాడా? సరే, భైరవతంత్ర ప్రభావం తెలిసాక అలా అనలేడులే తరువాత అన్నాడు. కౌక్షేయుడు, శంకర సన్యాసి ఆ మాటలు విని అక్కడున్న సుధన్వుడనే రాజు మొహం చూశాడు. అతను వారి సహాయకుడు కాబోలు. అప్పుడు సుధన్వుడు, భయమెందుకు, నేను నీ భక్తుణ్ణి,
సేవకుణ్ణి. వాళ్ళ శవాలు గద్దలకు ఆహారమయ్యేలా నేనా కాపాలికుల గుంపులను చంపేస్తాను అన్నాడు. క్రకచుడు, ఎంత ఖండకావరం కాని వాడి రక్తం రుచి భైరవుడు చూస్తాళ్లే తర్వాత అన్నాడు. కౌక్షేయకుడు, ఆ రాజు మాటలకి యతీంద్రుడు మందహాసం చేస్తూ కాపాలికులని జయించడానికి కర్ణాటక దేశానికి ప్రయాణం కట్టండని శిష్యులకు చెప్పాడు. వారు చాలా దూరం వచ్చే వరకు నేను ఉన్నాను. 10,000 మంది బ్రాహ్మణులతోనూ చతురంగ బల సమేతుడైన సుధన్వుడు అనే రాజుతోనూ కలిసి ఆ సన్యాసి మన దేశానికి వస్తున్నాడు. అతన్ని సామాన్యుడిగా తలచకండి సుమా అన్నాడు. విద్యుజ్జుహుడు, ఆ బ్రాహ్మణుల ఆయువులు 3 కాబోలు, పాపం వాళ్ళు మనతో విద్యావాదాలు చేయాలని వస్తున్నారు. సంగరహితులతో మనం చేసేది సంగరమా ప్రసంగమా అన్నాడు. క్రకచుడు, వారు సంగరహితులంటున్నావు కదా, ప్రసంగాలెందుకు, యుద్ధమే చేద్దాం. మన కాపాలికులందరినీ సిద్ధం కమ్మను, వాళ్ల శిరస్సులతో భైరవుని తృప్తిపరుద్దాం అన్నాడు. శంకరాచార్యులు కాపాలికులుండే కర్ణాటక దేశానికి వచ్చి ఒక దేవాలయంలో నివసించి ఆ దేశస్థుల్ని అద్వైత మతాల అవలంబకులని చేయడానికి బోధిస్తుంటే సుధన్వుడు చేత ప్రేరేపింపబడిన శంకరాచార్య శిష్యుడొకడు క్రకచుని వద్దకు వెళ్ళి ఆచార్యులను పొగిడి వాదించాలనుంటే రమ్మన్నాడు. అతను శంకరుని వద్దకు వచ్చి, పురుషాధమా, నువ్వు కపటమతమొకటి కల్పించి లోకులను వంచిస్తున్నావని విని నీ గర్వం అనర్చడానికి నీ దగ్గరకు రావాలనుకుంటుంటే మిడతలా నువ్వే వచ్చావు. నువ్వు బూడిద రాసుకోవడం మాకు సమ్మతమే, కానీ మానవ కపాలానికి బదులు మట్టి పాత్రని ఎందుకు పట్టుకున్నావు? రక్తంతో భైరవుడిని ఆరాధింపక నీకు మోక్షం లభిస్తుందా అంటుంటే సుధన్వుడు అతన్ని దూరంగా తోయించేశాడు. దానితో అవమానం చెందిన క్రకచుడు కోపంతో ఆ బ్రాహ్మణులందరినీ వధించి రమ్మని కాపాలికులను ఆజ్ఞాపించాడు. కాపాలికులు ఈ సుధన్వుడికి యుద్ధం జరగసాగింది. ఆ కింకరులు పెడుతున్న బాధలకి బ్రాహ్మణులందరూ శంకరాచార్యుల పాదాలని శరణు చేరడము, అతను హూంకరించగా అగ్నిశిఖలు రేగి కాపాలికులందరినీ భస్మం చేయడము జరిగాయి. అది చూసిన క్రకచుడు శంకరుని సమీపించి, వంచకుడా, దీనికి ఫలం అనుభవిస్తావు అంటూ కళ్ళు మూసుకొని భైరవుణ్ణి ధ్యానించాడు. అతని చేతిలోని కపాలంలోకి మద్యం నిండింది. అతను దానిలో సగం తాగి మళ్ళీ భైరవుణ్ణి ప్రార్థించాడు. కపాలంలో నుంచి నిప్పులు కక్కుతూ శూలం పట్టుకొని అట్టహాసం చేస్తూ భయంకరంగా భైరవుడు ప్రత్యక్షమయ్యాడు. క్రకచుడు నుదుట చేతులానించి, స్వామి, నీ భక్తులకు ద్రోహం చేస్తున్న ఈ నీచుణ్ణి అంతరింప చెయ్యి అంటూ శంకరుడి మీద ప్రయోగించాడు. అప్పుడు భైరవుడు, క్రూరాత్మ, నా ఆత్మస్వరూపుడైన శంకరుడికే ద్రోహం తలపెడతావా? నీ పాపం నిన్నే తింటుంది అంటూ అతని శిరస్సే నరికి నాట్యం చేయడం మొదలుపెట్టాడు. శంకరుడు అతన్ని అనేక విధాలుగా ప్రశంసిస్తూ, స్వామి, సంహార భైరవ, వేదశాస్త్రాలలో చెప్పబడిన కర్మ బ్రాహ్మణులకు కర్తవ్యం. అలాంటి కర్మ చేయడం వల్ల ధర్మం అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం. ధర్మం వల్ల పాపం నాశనమవుతుంది, అందువల్ల మనసు శుద్ధి అవుతుంది, మనశ్శుద్ధి వల్ల ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అంటూ బ్రాహ్మణులకు ఉపదేశిస్తుంటే నీ భక్తుడు ఆక్షేపిస్తూ కర్మ వల్ల ప్రయోజనం లేదని, జాతులతో నిమిత్తం లేదని, పాషాండ ధర్మాలని ఆ సభలో చెప్పాడు. అప్పుడు నా శిష్యులు వానిని దూరంగా నెట్టేశారు. అతను కోపించి నిన్ను మంత్రబద్ధుణ్ణి చేసి రప్పించాడు అన్నాడు. భైరవుడు అతన్ని ప్రశంసిస్తూ, శంకర, నువ్వు సర్వజ్ఞుడివి, పూజ్యుడివి, వేదార్థాలను నీకంటే ఎరిగిన వారెవ్వరూ లేరు. నువ్వు చెప్పిన ఉపన్యాసం నాకే కాదు, త్రిలోకాలకి సమ్మతమే. ఈ కాపాలికులు అందరినీ బ్రాహ్మణాచార తత్పరుల్ని చెయ్యి. వాళ్ళకి నేను మంత్రబద్ధుణ్ణి అవ్వడం వల్ల ప్రత్యక్షమయ్యాను, కానీ ధర్మం చేత కాదు సుమి అని అంతర్ధానమయ్యాడు. ఆ మాటలు విని ప్రముఖ కాపాలికులు ఆశ్చర్యపోతూ శంకరాచార్యుల పాదాల మీద పడి, మహాత్మా, మూఢులమైన మమ్మల్ని రక్షించు.
కరుణార్థ హృదయ మాకు నిష్కృతి కావించు అని ప్రార్థించేసరికి శంకరుడు వారినందరినీ బ్రాహ్మణాచార తత్పరులను చెయ్యమని పద్మపాదుడు మొదలైన శిష్యులను ఆజ్ఞాపించాడు. కాపాలిక మతం. అప్పుడొక వృద్ధ కాపాలికుడు వచ్చి, స్వామి, మమ్మల్ని బలవంతంగా మతభ్రష్టుల్ని చేయడం మీకు ఉచితం కాదు. మాకు తగిన సమాధానం చెప్పి ఒప్పించాలి. మీ శిష్యులు మమ్మల్ని నోరెత్తనివ్వడం లేదు. నా ఉపన్యాసం ముగిసే వరకు నన్ను ఆటంకపరచవద్దని మీ శిష్యులకు చెప్పండి అని కోరాడు. శంకరుడు అంగీకరించాడు. సర్వదేహాలు భౌతిక వికారాలే కనుక మనుషులలో జాతిభేదం, బ్రాహ్మణ జాతి ఎక్కువ మేము అంగీకరించం. శరీరాన్ని చూసి జాతిని నిర్ణయించలేం కదా. స్త్రీ పురుష జాతులే సత్యం. దేని సంసర్గం వలన ఎక్కువ సంతోషం కలుగుతుందో ఆ స్త్రీ జాతి పురుష జాతి కంటే గొప్పది. దీనితో కూడా వచ్చును, దీనితో కూడరాదు అనే భేదవాదం మా మతంలో లేదు. సంతోషం కోసం చేసే దేహాల సంయోగం వల్ల జీవికేం అనర్థం? స్త్రీ పురుష సంయోగం కంటే మోక్షం మరొకటి ఉంటుందా? జీవుడి తృప్తే మోక్షం. సర్వజనులకు సులభ సాధ్యమైన ఇలాంటి ముక్తి మా మతంలో కాక మరే మతంలోనూ లేదు అంటూ ఉపన్యసించాడు కాపాలికుడు. ఓహో, మీకు వెలది శ్రీయు మధ్యము నిషేధాలు కావు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు సంచరించు. మేము బ్రాహ్మణులను దండించి అయినా సరే మంచి బుద్ధి కలవారిగా చెయ్యాలని కంకణం కట్టుకున్నాం. నువ్వు సంభాషించడానికి కూడా అర్హుడివి కావు అని శంకరులు అంటుండగానే అతని శిష్యులు వాడిని దూరంగా గెంటేశారు. చార్వకాది మత ఖండనం. ఆ సమయంలో చార్వక సౌగత క్షమాపణలకు ఒక చోట సభ చేసి మాట్లాడుకోసాగారు. చార్వాకుడు, సౌగత ప్రపంచం ఎంతగా మూర్ఖజనమయం అయిపోయింది, ఆత్మదేహం కంటే అతీతమైనదని చెప్పి ఈ సన్యాసిని ప్రజలు సేవిస్తున్నారు అన్నాడు. సౌగతుడు, మూఢులు కనుకనే శరీరం స్నానం వల్ల శుద్ధి అవుతుందనే వీడి అసత్యాలను మెచ్చుకుంటున్నారు అన్నాడు. క్షమాపణకుడు, ఆ వంచకుడికి దైవబలం ఉంది, లేకపోతే కాపాలిక కులనాయకుడైన క్రకచుని ఎదుటపడి ఎవరైనా బతకడమే అన్నారు. జైనుడు, క్రకచుడిచే పిలువబడిన భైరవుడు అతన్ని సంహరించాడు, ఎంత విచిత్రం అన్నాడు. బౌద్ధులు, మంత్రబలంలో సన్యాసి క్రకచుడి కంటే అధికుడు కావచ్చు, మనం అతని ఎదుటికి వెళ్ళి అడుగుదాం. శంకరుడు పరమశాంతుడట, మన మాటలకు జవాబు చెప్పకపోడు అన్నాడు. జైనులు, వాని శిష్యులు కడు క్రూరులు, వృద్ధ కాపాలికులను కొట్టి దూరంగా తరిమేశారు అన్నాడు. బౌద్ధులు, ఏదో ఉపాయంతో మనం వారి బారిన పడకుండా వాదించి రావాలి అన్నాడు. జైనులు, చార్వాకుడు మాటకారి కనుక అతన్ని ప్రసంగించమందాం అన్నారు. వాళ్ళు శంకరుని వద్దకు చేరుకున్నారు. అతను వారి వాదాన్ని వినిపించమన్నాడు. చార్వాకుడు, మరణానంతరం ముక్తి కలుగుతుందని మీరు చెప్పేది సత్యం కాదు. దేహాన్ని విడవడమే జీవుడికి ముక్తం. సముద్రంలో కలిసిన నది మళ్ళీ వెనక్కి రాదు. మృతి చెందిన వారిని శార్ధాది కర్మలతో తృప్తి పొందించడం ఆరిపోయిన దీపానికి చమురు పొయ్యడమే. స్వర్గ నరకాలు ఎక్కడో ఉన్నాయనేది బూటకమే. సుఖదుఖానుభూతి ఈ లోకంలోనే ఉంది. దీనిని కాదని పరోక్ష కల్పన చేస్తూ లోకులని వంచడం దౌష్ట్యం అన్నాడు. నీ మతం శృతి బాహ్యమైన దవడం వలన మన్నింపదగింది కాదు. ఆత్మస్వరూపుడైన జీవుడు దేహానికి భిన్నుడై పరమాత్మ అనబడతాడు. శృతి ప్రమాణాన్ని నువ్వు నమ్మనంటే నీ మాటలెందుకు నమ్మాలి? పిండ ప్రదానాలతో పితరుల పుణ్యలోకం పొందుతారని పురాణాల్లో చెప్పబడింది. జీవుడు మరణం అనంతరం లింగ శరీరాన్ని ఆశ్రయించి పక్షిలా తిరుగుతాడని శృతి సిద్ధాంతం అంటూ అతనికి బోధించగా చార్వాకుడు అతని వేషభాషలు వదిలి పుస్తకాలు మోసే పని చేస్తానని అతను ఆశ్రయించాడు. తరువాత సౌగత మతస్థుడైన పినాకాయుడు, స్వామి, మూఢభావంతో కర్మశీలురు స్నానాదుల చేత శరీరాన్ని కష్టపెట్టుకుంటూ ఉంటారు. దేహాంతంలో ఏమీ లేదు. అందుచేత అప్పైనా చేసి ఎప్పుడూ దేహపుష్టి చేసుకోవాలి. నియమాలతో దేహాన్ని బాధించకూడదు.
కర్మబూటకం అంటుంటే శంకరాచార్యులు, అందుకే కాబోలు శరీరాన్ని ఇంత బలిపించావు, నీ మతం చాలా విపరీతం, అజ్ఞానం వదులు అన్నాడు. అయ్యా మహర్షి అయిన సుగతుడు భూమిని చూసి ఆశ్చర్యపోతూ బ్రాహ్మణోపాసన తత్పరుడై అందరికీ అహింస పరమోధర్మ అని ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాలి. అహింసే పుణ్యకర్మ, భూతదయే సర్వధర్మాలు, అహింస వల్లనే ముక్తిని పొందుతారు అని చెప్పారు. ఆ మాటలే నమ్మి జీవహింసకు వెరుచుతూ నియమంగా ప్రవర్తిస్తున్నాను. వైదికులు యాగాలలో పశుహింస చేస్తారు, అది మహాపాపం. మా మతమే పరమధర్మ సాధనం అన్నాడు పినాకాయుడు. నీకు ధర్మసూక్ష్మం తెలియదు. యాగాలలో హింస పరమధర్మం అని వేదంలోనే చెప్పబడింది. పూర్వాచారాలని వదిలి వేదనింద చేసేవారు నరకాన్ని పొందుతారని మనువు చెప్పాడు. బ్రాహ్మణాది వర్ణములు వేదంలో చెప్పబడిన ఆచారాలు చేయవలసిందే అని అతన్ని ఒప్పించాడు. అతను శంకరుల పాదుకలను మోస్తూ తిరిగాడు. తరువాత గోచి మాత్రమే ధరించి కొలయంత్రం ఒక చేత్తోనూ నేసే యంత్రం ఒక చేత్తోనూ పట్టుకొని వచ్చి, నా మతం చాలా విచిత్రమైనది, మంగళప్రదమైనది. సూర్యుణ్ణి ఈ 2 యంత్రాలతోనూ కట్టివేసి సమయజ్ఞానంతో త్రిలోకాలకి శుభాశుభ ఫలితాలు చెప్పగలను. కాలమే పరమాత్మ అని మా మత సిద్ధాంతం అన్నాడు అతను. నువ్వు కాలవేదివని నాకు తెలుసు. నువ్వు నన్ను ఆశ్రయించి ఉండు, సమయం వచ్చినప్పుడు పరీక్షిస్తాను అని అతను వాడిని ఆజ్ఞాపించాడు. అంతలో వంటి నిండా మలం పూసుకొని భయంకర వేషంతో పిశాచంలా జైనుడు వచ్చి, స్వామి, జినదేవుడు సమస్త ప్రాణుల హృదయాలలోనూ ఉంటూ దేహాంతంలో జీవుణ్ణి పరిశుద్ధం చేసి ముక్తిని చేస్తాడు. మలపిండ సదృశ్యమైన దేహం స్నానం వల్ల శుద్ధమయ్యేది కాదు, జినదేవుని కరుణ వల్ల మాత్రమే శుద్ధమవుతుంది. ఇది మా మతం అన్నాడు. జైనుడా, జీవుడికి 3 దేహాలుంటాయి. అవి క్రమంగా లయమైన తర్వాత జీవుడు సచ్చిదానంద స్వరూపుడు అవుతాడు. నేను ఈశ్వరుని కంటే భిన్నుడననడం అజ్ఞానం అంటూ అద్వైత జ్ఞానం బోధించి తన శిష్యులకే శిష్యుడిగా చేశాడు. అప్పుడు శబలుడనే భౌతుడు, శంకర, నీ బోధ వల్ల ప్రయోజనం లేదు. నువ్వు ప్రత్యక్ష ఫలం వదిలి కడుదూరమైన అదృష్ట ఫలాన్ని కోరుతున్నావు. మా మతంలో హృదయ ప్రేరకుడై సుఖాత్మయై జీవుడు నిత్యం విముక్తుడవుతున్నాడు. నేను కర్తను, నేనే పరమానంద స్వరూపుడినని తలుస్తూ ఎంతకాలం ఈ దేహ క్రీడ ఇష్టమవుతుందో అంతకాలం క్రీడిస్తూ తరువాత శరీరం విడిచిపోతాడు. అదే ముక్తి అని మా మత సిద్ధాంతం అన్నాడు. బౌద్ధుడా, అన్నమయ దేహపాతం మాత్రాన్నే ముక్తి అని చెప్పడం అవివేకము, ప్రమాణ శూన్యం కూడా. జ్ఞానం వల్ల కానీ మోక్షం సిద్ధించదని వేదం చెబుతుంది. కనుక పరమాత్మని తెలుసుకొని ముక్తుడివి అవు. కల్పితమైన జీవిత భ్రాంతిని వదిలి సచ్చిదానంద స్వరూపంగా తెలుసుకో. మూఢభావం వదిలి స్వస్థుడివై అద్వైత జ్ఞానం సంపాదించుకో అని శంకరాచార్యుడు బోధించగా ఆ బౌద్ధుడు అతని శిష్యుడయ్యాడు. కర్ణాటక దేశంలో ఉన్న కాపాలిక, చార్వాక, జైన ఆదిమతాలను ఖండించి అక్కడి నుంచి శిష్యులతో సహా అనుమల్లమనే పట్టణానికి వెళ్ళారు. అక్కడ మల్లారి అనే పేరుతో ఉన్న దేవతను పూజిస్తూ ప్రజలు కుక్కలను సేవిస్తారు. గవ్వల పేరులు మెడలో వేసుకుంటారు. 3 కాలాలలోనూ నాట్య వాయిద్యాలతో మల్లారి నర్చిస్తూ అతని ముక్తిప్రదుడని వాదిస్తారు. శంకరాచార్యులు 20 రోజులు అక్కడ ఉండి వాళ్ళ మతాన్ని ఖండించి ప్రాయశ్చిత్తం చేసి వారిని సన్మార్గంలో పెట్టారు. తరువాత మీరుంధ అనే గ్రామానికి వెళ్ళి విచిత్ర గోపురంతో విశ్వక్షేణుని ఆలయం కట్టించి దానికి తూర్పుగా పానీయశాలను నిర్మించి ఆ స్వామిని సేవించాడు. అక్కడే కల విశ్వక్షేణ మతస్థులకు బోధలు చేసి పాషాండ చిహ్నాలు తీసివేయించి తన శిష్యులుగా చేసుకున్నాడు. అక్కడి నుండి మాగధ పట్టణం వెళ్ళి అక్కడ ఇంద్ర కుబేర మతస్థుల అజ్ఞానం పోగొట్టి పంచపూజా పరాయణులని చేసి అక్కడి నుంచి యమప్రస్థపురం వెళ్ళాడు. అక్కడ 1 మాసం నివసించి
అక్కడి పరమతస్థుల్ని పాదాక్రాంతుల్ని చేసుకుని అక్కడి నుంచి ప్రయాగకు వెళ్ళి వాయువరణ మతస్థుల్ని విధేయులని చేసుకుని త్రివేణి తీర్థ సేవ చేయసాగాడు. అక్కడొక రోజు శూన్యవాది ఒకడు శంకరాచార్యుడి ఎదుటకు వచ్చి, స్వామి, నేను నిరాలంబన నామధేయుడిని. మా తండ్రి పేరు క్లుప్తుడు. నేనిప్పుడు వస్తుంటే దారిలో ఎండమావి జలంలో స్నానం చేసి ఆకాశ కుసుమాల మాలికలు చుట్టుకొని కుందేటి కొమ్ము విల్లు ధరించి గొడ్రాలి కొడుకు ఒకడు ఎదురుపడ్డాడు. వాడిని చూసి సంతోషించి దేవభావంతో నమస్కరించి అప్పుడే తమ దర్శనానికి వచ్చాను, వాడెవడో చెప్పండి అన్నాడు. శూన్యవాది, నీ ఉద్దేశం నేను గ్రహించాను. శూన్యం అవ్వడం వల్ల నీ మతం నింద్యమైనది, బ్రహ్మం శూన్యం కాదని శృతి చెప్పడం లేదా మూఢత్వం వదిలి అద్వైత విద్యను గ్రహించు అన్నాడు శంకరుడు. సర్వభూతాలలో ఆకాశమే శ్రేష్టమైనది. ఆ చిహ్నం కలదవ్వడం వల్ల ఆకాశానికి బ్రహ్మత్వం చెబుతున్నాం. మా మతం నింద్యమైంది, ఎలా అవుతుంది అని శూన్యవాది అడిగాడు. శంకరాచార్యుడు అతనికి వివరణ ఇచ్చాడు. అప్పుడు అతను బ్రహ్మోపదేశం చేసి కృతార్థుడిని చెయ్యమని శంకరుని శిష్యుడయ్యాడు. ఆ విధంగా అన్యమతస్థులనెందరినూ కృతార్థుల్ని చేసి పడమటి సముద్ర తీరంలోని గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు. నీలకంఠుడి కథ. గోకర్ణ క్షేత్రంలో మహాకాళనాథుణ్ణి సేవించి ఆ ఆలయంలో ఉండగా హరదత్తుడనేవాడు నీలకంఠుడనే తన గురువు వద్దకు వచ్చి, ఆర్య, నువ్వు వ్యాస సూత్రాలకి శైవపరంగా భాష్యం చేశావు. ఇప్పుడు శంకరుడనే సన్యాసి మండనుడు వంటి ప్రౌఢ పండితులను జయించి శిష్యులుగా చేసుకుని వాళ్లతో కలిసి దిగ్విజయం చేస్తూ నిన్ను జయించాలని మహాకాలుడి ఆలయంలో నివసిస్తున్నాడట. అతని శిష్యుడొకడు వచ్చి వాదానికి రప్పించమని నాకు చెప్పాడు. శంకరుడి శిష్యులే లోకాతీతులట అన్నాడు. నీలకంఠుడు రుద్రాక్షమాలలు ధరించి కోపంతో బయలుదేరాడు. రెండవ శివుడిలా ప్రకాశిస్తున్న శంకరుణ్ణి చూసి ఆశ్చర్యపోతూ వాదానికి సిద్ధపడుతుంటే సురేశ్వరుడు తన గురువుతో, స్వామి, మీరు విశ్రమించండి, ఈ నీలకంఠుణ్ణి నేనే క్షణంలో పరాభవించి పంపగలను అన్నాడు. నీలకంఠుడు కోపించి సన్యాసితో వాదించి నువ్వు ఓడడమే కాక భార్యని కూడా సభకెక్కించి గెలవలేక దాసుడివై బలవంతంగా సన్యాసివై అతని వెంట తిరుగుతున్న నువ్వు సంభాషణకి అర్హుడివి కావు, పో అని ఆక్షేపించాడు. శంకరుడు, నీలకంఠ, నీకు సురేశ్వరుడి ప్రజ్ఞ తెలియక తూలనాడావు. సరే, నువ్వు వ్యాస సూత్రాలకి శివపరంగా భాష్యం చేశావట, ఏది చదువు, అభినందిస్తాం అన్నాడు. నీలకంఠుడు ప్రతిపాదించిన విషయాలను అతి సులభంగా ఖండించి తన భాష్యాన్ని సురేశ్వరుడి వద్ద పాఠం చదువుకోమన్నాడు. నీలకంఠుడు ఆ భాష్యం విని సిగ్గుతో తలవంచుకొని శంకరాచార్యుడి పాదాలను శరణు వేడాడు. అది తెలిసిన అద్వైతమత విరోధులు ఉదయనుడు మొదలైన వారు ఎక్కడికో పారిపోయారు. సౌరాష్ట్ర దేశంలో పర్యటించి ద్వారావతీపురానికి వెళ్ళి పాంచరాత్రులనే వైష్ణవ మతస్థులతో వాదించాడు. ఈ విధంగా ఎందరినో అద్వైత బోధ చేత ఉద్ధరించినందున షణ్మతోద్ధారకుడని బిరుదు వచ్చింది. ఉజ్జయిని నగరంలో కాళీశ్వరుని ఆలయంలో విశ్రమించి పద్మపాదుడితో మన రాక భట్టభాస్కరుడికి తెలియజేసిరా, అతను ప్రౌఢవాది అన్నాడు. పద్మపాదుడు శంకరుని గొప్పతనం ఎంత చెప్పినా వినకుండా వాదానికి వచ్చాడు. శంకరుడు, భట్టభాస్కరుడు ఒకరి మతాన్ని ఒకరు ఖండిస్తూ యుక్తులతో 3 రోజుల పాటు అహోరాత్రాలు వాదించారు. చివరికి శంకరుడు అతన్ని జయించి అతనితో పాటు అతని వారందరినీ తన శిష్యుల్ని చేసుకున్నాడు. అక్కడి నుంచి నైమిషారణ్యం వెళ్ళి తాపసులకు సంతోషం కలుగజేశాడు. భరత, సూరసేన, కురు, పాంచాల దేశాలలోని పండితులను ఓడించి తన భాష్యాన్ని ప్రచారం చేస్తూ శ్రీహర్షుడి వద్దకు వెళ్ళాడు. ఆ గర్విష్ఠిని ఓడించి కామరూప దేశాలకు వెళ్ళి అభినవ గుప్తుడనే పండితుణ్ణి వాదానికి పిలిచాడు. అభినవ గుప్తుడు శంకరుని సామర్థ్యం చక్కగా తెలిసినవాడు. అందుచేత కపటంతో అతనికి శిష్యుడై
తన మంత్రశక్తితో అతని ప్రాణాలు తీయాలని పన్నాగం పన్నాడు. ఆ దురాత్ముడి కపటం గ్రహించని శంకరుడు అతన్ని శిష్యుడిగా అంగీకరించి వెంటబెట్టుకొని అంగవంగ కోసలాది దేశాలను దర్శించి గౌడ దేశానికి వెళ్ళాడు. మురారి, మిశ్ర, ధర్మగుప్త, మిశ్రోదయన మొదలైన పండితులని ఉద్దండవాదంలో జయించాడు. శంకరుడు భూమండలమంతా తిరుగుతూ తన మతాన్ని వ్యాపింపచేస్తుంటే ఆ వైభవాన్ని చూడలేక రహస్యంగా అభిచారిక హోమం చేయించి మాన్పడానికి వీలు లేని భగంధర రోగం కలిగేలా ప్రయోగం చేసి అభినవగుప్తుడు ఎక్కడికో పోయాడు. మరనాటి నుంచే ఆ వ్యాధి శంకరుణ్ణి పీడించసాగింది. ఆయన వస్త్రాలను ఉదికే పద్మపాదుడు ఆ విషయం అందరికీ చెప్పాడు. దానిని లెక్క చేయకుండా ఉన్న గురువుని ప్రార్థించి శిష్యులు ఎందరో రాజవైద్యుల చికిత్స చేసినా ప్రయోజనం లేకపోయింది. బాధ ఎక్కువ కావడంతో ఆచార్యుడు అన్ని బాధలను పోగొట్టే పురహరుణ్ణి ప్రార్థించాడు. అతను అశ్వినీ దేవతల ఆయన వద్దకు పంపాడు. వారు రోగ నిదానం చేసి ఈ వ్యాధి శాక్తిక ప్రయోగం వల్ల వచ్చింది, చికిత్సకు సాధ్యపడదు, ప్రతి ప్రయోగమే వైద్యం అని చెప్పి వెళ్ళిపోయారు. పద్మపాదుడు కోపంతో నా గురువుని ఇలా రోగపీడితుని చేసిన పాపాత్ముని ఇప్పుడే అంతమొందిస్తాను అంటూ అప్పుడే నియమం దాల్చి అభిష్ట దైవం అయిన నరసింహదేవుని మంత్రాలతో ఆరాధించాడు. దాని ఫలితంగా మర్నాడే అభినవగుప్తుడు అనారోగ్యం చేతనే చనిపోయాడు. శంకరాచార్యులు స్వస్థత చెందారు. మహాత్ములకు అపకారం చేసిన వాడు చెడిపోక తప్పదు కదా. గౌడపాదముని దర్శనం. ఒకనాడు శంకరాచార్యులు గంగానదీ తీరంలో కూర్చుని చల్లగాలిలో ఆత్మధ్యానం చేస్తుంటే గౌడపాదముని అక్కడికి వచ్చాడు. ఆచార్యుడు లేచి భక్తిపూర్వకంగా అతని పాదాలకు నమస్కరించి ఎదురుగా నిలబడ్డాడు. అతను కుశల ప్రశ్నలు వేయగా మీ కటాక్షం ఉండగా ఏది సిద్ధింపకుండా ఉంటుంది అంటూ వినయంగా స్తుతించాడు. గౌడపాదుడు శంకరుడు రచించిన గ్రంథాలను వినిపించమన్నాడు. శంకరుడు మాండూక్య భాష్యాలు 2 వినిపించగా అతనెంతో సంతోషించి వరం కోరుకోమన్నాడు. నా మనస్సెప్పుడూ పరతత్వ చింతనలో ఆసక్తి కలిగి ఉండేలా అనుగ్రహించు అని కోరాడు. మరునాడు ప్రాతకాలంలో గంగానదిలో స్నానం చేసి ధ్యానంలో ఉండగా పద్మపాదుడు ఎవరో చెప్పుకుంటుంటే విన్నాను. కాశ్మీర దేశంలో శారదాపీఠం ఒకటి ఆ మందిరానికి 4 వాకిళ్ళట. దక్షిణ ద్వారం ఎప్పుడు మూయబడి ఉంటుందట. సర్వజ్ఞుడు కానివాడు ఆ పీఠం వద్దకు చేరలేడట. అక్కడ ఎందరో కుమతవాదులుండి వచ్చిన వారిని పరీక్షిస్తారట. ఆ పీఠం అధిరోహించడానికి మీరే సమర్థులు. దానితో మీ దిగ్విజయ యాత్ర పరిపూర్ణమవుతుంది అన్నాడు. శంకరుడు బయలుదేరాడు. శంకరుడు శారదా మందిరం దక్షిణ ద్వారానికి వెళ్ళి ప్రవేశించబోతుంటే అక్కడి వారు అడ్డం వచ్చి నువ్వెవడివి? సర్వజ్ఞుడివైతే ఈ తలుపు తెరుచు వెళ్ళు అన్నారు. వారడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పి తన సర్వజ్ఞతను నిరూపించుకున్నాడు. కాణాదులు, గౌడమతస్థులు, నైతకాలు, సాంఖ్యులు, బౌద్ధులు మొదలైన అందరి చేత మెప్పులు పొందాడు. ఆత్మశుద్ధి కలవాడని అంబ కూడా ప్రశంసించింది. తన గొప్పతనం కోసం కాక తన మతం ఆధిక్యత కోసం సర్వజ్ఞ పీఠం అధిరోహించాడు. తరువాత బదరికారణ్యానికి వెళ్ళాడు. భూమండలమంతా తిరిగి కులమతవాదులందరినీ జయించి 4 దిక్కుల ప్రముఖ మఠంలో శిష్యులను నిలిపారు. అప్పుడు విష్ణువు, శివుడు, బ్రహ్మ మొదలైన సమస్త దేవతలు, ప్రమదగణాలు, సిద్ధులు వచ్చి శంకర, నువ్వు చేయవలసిన పనులింకేమీ లేవు. నువ్వు జన్మించిన కారణాలు ముగిశాయి. నీ పూర్వ రూపంలో నీ లోకానికి రా అని ప్రార్థించారు. శంకరుడు అంగీకరించగానే వృషభం అతని ప్రక్క నిల్చుంది. శంకరుడు తన లోకానికి వెళ్ళిపోయాడు అని చెప్పి మణిసిద్ధుడు వేళ దాటి పోతుండటంతో తరువాత మజిలీకి చేరుకున్నాడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.